హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాల్. ఈరోజు మనము కరెంట్ అఫైర్ గురించి తెలుసుకుందాం. ఓకే, లాస్ట్ క్లాస్ మనము ఏది ఇంపార్టెంట్ డేట్స్ అవి చెప్పాము, కొంచెం ఉంది, అది కంప్లీట్ చేసిన తర్వాత చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈరోజు మనము కరెంట్ అఫైర్ గురించి తెలుసుకుందాం. అంటే మనం అప్ టు డేట్ అనేది కరెంట్ అఫైర్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్, ఓకే, కరెంట్ అఫైర్. ఓకే, సో అయితే కరెంట్ అఫైర్ పరంగా చూస్తే యూపీఎస్సి జాయింట్ సెక్రటరీగా అనూజ్ కుమార్ సింగ్ నియుక్తులయ్యారమ్మా. జాయింట్ సెక్రటరీగా అనూజ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. అనూజ్ కుమార్ సింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాయింట్ కమిషనర్ గా అనూజ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఈయన 5 సంవత్సరాలు ఉంటారమ్మా. ఇక్కడ పదవిలో 5 years అనేది ఉంటారమ్మా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా అనూజ్ కుమార్ సింగ్. అయితే ప్రెసెంట్ యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? ప్రీతి సుడాన్. యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుడాన్. ఈమె లాస్ట్ ఆగస్ట్ లో నియమితులారు. 2024 ఆగస్ట్ లో ఈమె నియమితులారు యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా. అయితే ఈ యూపీఎస్సీ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు 1926 అక్టోబర్ 1 ఏర్పడింది అమ్మా. యూపీఎస్సీ 1926 అక్టోబర్ 1 ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూఢిల్లీ. Its headquarter have located New Delhi. It is formed 1926 October 1st Union Public Service Commission. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మనకు 1926 లో ఫామ్ అయింది. ఇంకా 1926 అంటే మనకు చాలా ఉన్నాయి వచ్చేది. ఓకే, కాబట్టి అవి కూడా చూసుకోండి. అలాగే ఇక్కడ అయితే ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే సర్ రాస్ బార్కర్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫస్ట్ చైర్మన్ సర్ రాస్ బార్కర్. ప్రెసెంట్ చైర్మన్ ఎవరు? ప్రీతి సుడాన్. అయితే దీని యొక్క సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరంటే మన దేశంలో మొట్టమొదట కారెన్ వాలిస్. వాట్ దట్ పర్సన్? కారెన్ వాలిస్. ఫాదర్ ఆఫ్ యూపీఎస్సి, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. కారెన్ వాలిస్ బిఫోర్ 1947, ఆఫ్టర్ 1947, వెరీ వెరీ ఇంపార్టెంట్ బా. ఆఫ్టర్ 1947 వాట్ దట్ పర్సన్? ఎస్వి పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎస్వి పటేల్. బిఫోర్ 1947 ఇండియన్ సివిల్ సర్వీసెస్ వాజ్ కారెన్ వాలిస్. సో రిమెంబర్ దిస్ పాయింట్. మనకు దీని మీద ఎక్కువ సార్లు అడుగుతున్నాడు అమ్మా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, అయితే మనకు సివిల్ సర్వీసెస్ డే ఉంది ఒకటి. సివిల్ సర్వీసెస్ డే. విచ్ డే సెలబ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ డే? April 21st సెలబ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ డే. అఖిల భారత సర్వీసుల దినోత్సవం అంటాం. ఏమంటాము? అఖిల భారత సర్వీసుల దినోత్సవము అంటాం. ఓకే, సో ఇది చూసుకుని ఒకసారి దీని యొక్క ఫ్రేమ్. అయితే మనం కరెంట్ అఫైర్ పరంగా గుర్తుపెట్టాల్సింది యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీగా అనూజ్ కుమార్ సింగ్ నియమిత అయ్యారు. సో ఈయన 5 years ఉంటారు. సరే, యూపీఎస్సీ ప్రెసెంట్ చైర్మన్ ప్రీతి సుడాన్ మహిళ. యూపీఎస్సీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1926 అక్టోబర్ 1. సో ఇట్స్ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ఓకే, ఫస్ట్ యూపీఎస్సీ చైర్మన్ సర్ రాస్ బార్కర్, ప్రెసెంట్ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుడాన్. అయితే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఎవరంటే బిఫోర్ 1947 కారెన్ వాలిస్, ఆఫ్టర్ 1947 ఇండియన్ సివిల్ సర్వీసెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్. సో చూడమ్మా, సివిల్ సర్వీసెస్ డే సెలబ్రేట్ April 21. చాలా సార్లు అడిగాడు క్వశ్చన్ ఇది. ఓకే, అయితే ఎస్వి పటేల్ ఈయన ఎవరు? ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ పిఎం.
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్. సెంట్రల్ హోమ్ మినిస్టర్. సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్స్. ఓకే, ఇది మనకు కరెంట్ ఫస్ట్ వన్. ఇక సెకండ్ పాయింట్, వచ్చేసి మనకు గోయి బిబో. గోయు బిబో. గోయు బిబో. బిబో బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారంటే రిషబ్ పంత్ నియమితులయ్యారు. ఎవరు? రిషబ్ పంత్. రిషబ్ పంత్ క్రికెటర్ అమ్మా, క్రికెటర్. గోయి బిబో ఇది ట్రావెలర్. ఇది ఒక ట్రావెలర్. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు? రిషబ్ పంత్. సో అంతకు ముందు ఎవరు ఉండేవారంటే సునీల్ గవాస్కర్ ఉండేవారు. బిఫోర్ ఎవరు? సునీల్ గవాస్కర్ ఉండేవారు. సో గోయి బిబో. సో బ్రాండ్ అంబాసిడర్ గా రిషబ్ పంత్. హి వాజ్ ఏ క్రికెటర్ ఉండేవారమ్మా. సో ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి మా గోయి బిబో. సో మేబీ అడగొచ్చు, అడగకపోవచ్చు. కాబట్టి మనం అప్డేట్ పరంగా అయితే కంపల్సరీ చూసుకోవాల్సింది ఇటువంటి పాయింట్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్బిఐ 90వ వార్షికోత్సవం. థర్డ్ పాయింట్ ఏంటి? ఆర్బిఐ 90వ వార్షికోత్సవం. ఆర్బిఐ 90th యానివర్సరీ. 90th యానివర్సరీ. ఆర్బిఐ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తెలుగులో ఏమంటాము? కేంద్ర బ్యాంకు లేదా సెంట్రల్ బ్యాంక్. కేంద్ర బ్యాంక్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ లేదా బ్యాంకులకే బ్యాంక్ అంటాం. ఏమంటాము? బ్యాంకులకే బ్యాంకు. బ్యాంకులకే బ్యాంక్. ఇది ఏది మనకు? ఆర్బిఐ అనేది బ్యాంకులకే బ్యాంకు, కేంద్ర బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు. సో ఇది మనకు ఎప్పుడు ఏర్పడింది? 1935 April 1st ఇట్ ఈస్ ఫార్మ్. సో దీనికంటే ముందు ఏంది? ఆర్బిఐ యాక్ట్ అనేది ఏర్పడింది. ఆర్బిఐ యాక్ట్ 1934. ఆర్బిఐ యాక్ట్ ఈస్ ఫార్మ్డ్. సో 1935 ఆర్బిఐ ఎస్టాబ్లిష్డ్. సో వేర్? కలకత్తా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏదంటే కలకత్తా. ఓకే, కోల్కత్తా. కోల్కత్తా బై ద టైం కలకత్తా. అయితే 1937 ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ చేంజ్ టు ముంబై. 1937 ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ చేంజ్ టు షిఫ్టెడ్ టు ముంబై, బొంబాయి. ఓకే, సో అయితే ఇది ఏర్పడినప్పుడు ఇందులో ఎంత ఉండేది? మూలధనము 5 crore ఉంది. సో ఆర్బిఐ ఏర్పడినప్పుడు ఇందులో ఉండే మూలధనం ఎంత? 5 కోట్లు మాత్రమే. 5 crores మాత్రమే. ఓకే, ఇక 1937 లో ఆర్బిఐ ప్రింటెడ్ ఫస్ట్ కరెన్సీ 5 rupees నోట్. 5 rupees నోట్. సో 1937 RBI printed first currency is 5 rupee note. 5 rupee currency. ఎవరి బొమ్మతో ఉంది? ఒకసారి అడిగాడు క్వశ్చన్. ఎవరి ఫోటోతో ఇది ప్రింట్ అయింది అంటే ఎవరో? అప్పటి మనకు మహాత్మా గాంధీ ఫామ్ కాలేదు మా. ఎవరు ఆయన? సెకండ్ చార్లెస్. బ్రిటన్ యువరాజు, బ్రిటన్ కింగ్. ఎవరు? రెండవ చార్లెస్, సెకండ్ చార్లెస్ ఫోటోతో 5 రూపాయల నోటు ప్రింట్ అయింది. ఎవరి రెండవ చార్లెస్?
పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజాను వివాహం చేసుకోవడం ద్వారా బొంబాయిని కత్తంగా పొందాడు. ఎవరైనా క్యాథరిన్ బ్రిగాంజా, క్యాథరిన్ బ్రిగాంజాను అంటే పెళ్లి చేసుకోవడం ద్వారా. ఇది ఎవరు? పోర్చుగీస్ యువరాణి, పోర్చుగీస్ క్వీన్ క్యాథరిన్ బ్రిగాంజాను పెళ్లి చేసుకోవడం వల్ల, రెండవ చార్లెస్ పెళ్లి చేసుకోవడం వల్ల బొంబాయిని కట్నంగా పొందాడు ఆ రోజు. అంటే అప్పట్లో కట్నంగా ఇచ్చే కొన్ని ఊర్లను కట్నంగా ఇచ్చే ఆచారం అనేది ఉండేది. సో ఇది రెండవ చార్లెస్ ఫోటో. ఈ ఫోటో వచ్చేసి 5 రూపాయల నోటు మీద ఉండేది. అంటే ఆర్బీఐ ముద్రించిన మొట్టమొదటి కరెన్సీ ఏదంటే మనకు 5 రూపీస్ నోట్. సో ఇది కొంచెం ఈయన బ్రిటన్, ఈయన పోర్చుగీస్ ఎందుకు అంటే వివాహ సంబంధాల ద్వారా వాళ్ళు శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే అలవాటు అనేది ఉంది. ఓకే, అందుకే ఆ విధంగా చేసుకున్నారు. ఓకే, సెకండ్ చార్లెస్ ఫోటో 5 రూపాయల నోటు మీద ఉంది. ఓకే, ఇది చూసుకోండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఆర్బీఐ ఎప్పుడు నేషనల్ అంటే జనవరి 1, 1949లో ఇదే ఏమైంది? నేషనలైజ్ అయింది, జాతీయమైంది. నేషనలైజ్డ్ బై ద టైమ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. సో నేషనలైజ్డ్ టైం కు చూడమ్మా 1949 జనవరి 1కు నేషనలైజ్ అయింది, జాతీయమైంది. ఏది? ఆర్బీఐ అనేది జాతీయమైంది. సో ఆ రోజుకు అప్పటికి మన యొక్క పిఎం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, మన మొదటి ప్రధానమంత్రి. మన మొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఓకే, సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏం అడుగుతున్నాడంటే ఈ రిజర్వ్ బ్యాంక్ గురించి. మొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఫస్ట్ ఆర్బీఐ గవర్నరు వాస్బర్న్ స్మిత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 1935లో ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే వాస్బర్న్ స్మిత్. బట్ 1947లో ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్. చింతామణి ద్వారకనాథ్. సిడి అంటే చింతామణి ద్వారకనాథ్. దేశ్ముఖ్. చింతామణి ద్వారకనాథ్ దేశ్ముఖ్. ఓకే, ఈయన ఆర్బీఐ భారతీయ గవర్నర్, ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ అంటాము. ఏమంటాము? ఇండియన్ ఆర్బీఐ గవర్నర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ ఆర్బీఐ గవర్నర్. ఎప్పుడు? 1947. ఈ 1947 మీద మనకు కీ పాయింట్స్ మీద మనకు 4 క్వశ్చన్స్ అనేది వస్తాయి, 4 క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఏంటంటే 1947 నాటికి బ్రిటన్ పిఎం ఎవరు అంటాడు? బ్రిటన్ పిఎం క్లెమెంట్ అట్లీ. బ్రిటన్ పిఎం క్లెమెంట్ అట్లీ. లేబర్ పార్టీ. ఓకే, సో చూసుకోండి. బ్రిటన్ పిఎం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి మనం? 1947 మనకు స్వాతంత్రం ఇచ్చేది వాళ్ళే కాబట్టి ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. క్లెమెంట్ అట్లీ. బై ద టైమ్ 1947 అవర్ ఇండిపెండెన్స్ టైమ్ బ్రిటన్ పిఎం క్లెమెంట్ అట్లీ. బట్ ఇండియన్ గవర్నర్ జనరల్ లేదా వైస్ రాయ్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఈయన హయాంలోనే ఇండియా పాకిస్తాన్ గా విడిపోయింది. ఓకే, సో లార్డ్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్. వైస్ రాయ్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. మన స్వతంత్ర భారత మొదటి వైస్ రాయ్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. స్వతంత్ర భారత మొదటి మరి ఏకైక మరియు చిట్ట చివరి ఏకైక భారతీయ వైస్ రాయ్ ఎవరంటే సి రాజగోపాలాచారి. ఎవరు? సి రాజగోపాలాచారి. మొట్టమొదటి మరి ఏకైక చిట్ట చివరి భారతీయ వైస్ రాయ్ ఎవరంటే రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి. అయిన తర్వాత లేదు, వైస్ రాయ్ వ్యవస్థ అనేది లేదు. ఏమొచ్చింది? రాష్ట్రపతి వ్యవస్థ అనేది వచ్చింది, ప్రెసిడెంట్ సిస్టమ్ అనేది వచ్చింది. ఓకే, ఇది. ఇక 1947లో ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఒకటి ఉంది మనకు.
మన దేశానికి స్వాతంత్రం వచ్చేటికి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అని వస్తున్నాయి. ఎవరు? హైదరాబాద్ నిజాం, హైదరాబాద్ 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో ఈయన at the time of Indian independence, world richest person was that person, Hyderabad 7th Nizam, Mir Usman Ali Khan. ఈయన యొక్క టెన్యూర్ 1911 to 1948, 1911 to 1948. చూడమ్మా, బ్రిటన్ వాళ్ళు మన దేశంలో యొక్క సంపదను చాలా దోచుకున్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చేటికి వాళ్ళ దేశంలో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒకటి భారతీయ వస్తువు ఉండేది. అంటే అంతగా వాళ్ళు దోచుకున్నారు భారతీయ వస్తువులు, భారతీయ సంపదను. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇది ఒక ప్రత్యేకత, ప్రపంచ ప్రత్యేకత. 1947 నాటికి ప్రపంచ ప్రత్యేకత. ఓకే, ఇది గవర్నెన్స్ సంబంధించి. అయితే ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలమ్మా. 1947 ఓకే, సిడి దేశ్ముఖ్, బ్రిటన్ పిఎం క్లెమెంట్ అట్లీ, ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటెన్, నెక్స్ట్ హైదరాబాద్ ధనవంతుడు ఎవరంటే 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ 4 పాయింట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గవర్నర్ల పరంగా చూస్తే చూడమ్మా, 26th ఆర్బీఐ గవర్నర్ ఎవరు? 26th ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా, రాజస్థాన్ కేంద్రం, రాజస్థాన్ ఏది? రాజస్థాన్. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ 26th. ఇక 25th ఎవరు ఆర్బీఐ గవర్నరు? 25th ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. శక్తికాంత్ దాస్, ఇది గుర్తుపెట్టుకో. ఇక 24th ఆర్బీఐ గవర్నరు ఊర్జిత్ పటేల్. ఊర్జిత్ పటేల్. 23 రఘురామ్ గోవిందరాజన్. 22 డి సుబ్బారావు, దూవరి సుబ్బారావు. 21 వైవి రెడ్డి, యాగా వేణుగోపాల్ రెడ్డి. 22 దూవరి సుబ్బారావు, 21 వైవి రెడ్డి, యాగా వేణుగోపాల్ రెడ్డి. అయితే వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏంటి? దూవరి సుబ్బారావు, వైవి రెడ్డి మన తెలుగు పర్సన్స్ ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేశారు. మన తెలుగు పర్సన్స్ వీళ్ళిద్దరు తెలుగు పర్సన్స్ ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేసిన వాళ్ళు ఎవరు అంటే డి సుబ్బారావు మరియు వైవి రెడ్డి, యాగా వేణుగోపాల్ రెడ్డి. వీళ్ళిద్దరూ మన తెలుగు వాళ్ళు ఆర్బీఐకి గవర్నర్ గా వర్క్ చేశారు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్స్. ఇక మన దేశంలో చూడండి, ఆర్బీఐకి గవర్నర్ పనిచేసి మన దేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేసి పిఎం అయిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ 15వ ఆర్బీఐ గవర్నర్, 13వ ప్రధాని. ఓకే, ఇది చూసుకోండి. ఇక ఇది ఇలా ఉండగా నెక్స్ట్ ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. 4 డిప్యూటీ గవర్నర్స్. స్వామినాథన్, జానకిరామన్. స్వామినాథన్, జానకిరామన్. టి రవిశంకర్. ఎం రాజేశ్వరరావు. ఎండి పత్ర. సో 4 డిప్యూటీ గవర్నర్స్ ఆర్ దేర్. స్వామినాథన్, జానకిరామన్, టి రవిశంకర్, నెక్స్ట్ ఎం రాజేశ్వరరావు, ఎండి పత్ర. సో మైకేల్ దేవబ్రాత. ఎండి అంటే మైకేల్ దేవబ్రాత పత్ర. వీళ్ళు 4 ఎవరు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఓకే, ఇది మనకు ఆర్బీఐ గురించి, ఆర్బీఐ యొక్క 90వ వార్షికోత్సవం గురించి మనము
తెలుసుకున్నాం. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్ 2025 మార్చి ఎండింగ్ నాటికి ఇక జిఎస్టి వసూళ్లు ఎలా ఉన్నాయి? జిఎస్టి వసూళ్లు ఎలా ఉన్నాయంటే 1.96 లక్షల కోట్లుమ్మా. 1.96 లక్షల కోట్లు 2025 మార్చి ఎండింగ్. సో జిఎస్టి గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సో లాభం ఏదమ్మా 1.96 lakhs crores. 1.96 లక్షల కోట్లు అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఎంత పెరిగింది? 9.9% పెరిగిందమ్మా. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఎంత? 9.9% పెరిగింది. ఇది ఇంక్లూడ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టు దిస్ ఇయర్ 9.9% ఇంక్రీజెస్ జిఎస్టి. ఓకే, 2025 మార్చ్ ఎండింగ్ జిఎస్టి వసూలు 1.96 crores మా. అయితే ఇందులో సెంట్రల్ జిఎస్టి ఎంత? సెంట్రల్ జిఎస్టి అంటున్నాడు. సెంట్రల్ జిఎస్టి ఎంత? 38,100 కోట్ల రూపాయలు సెంట్రల్ జిఎస్టి. అలాగే స్టేట్ జిఎస్టి ఎంత? 49,900 కోట్లు. 49,900 కోట్లు. తర్వాత ఇంటిగ్రేటెడ్ జిఎస్టి ఎంత అంటే 95,900 కోట్లుమ్మా. సో సెంట్రల్ జిఎస్టి కేంద్ర జిఎస్టి ఎంత? 38,100 కోట్ల రూపాయలు. నెక్స్ట్ స్టేట్ జిఎస్టి 49,900 కోట్ల రూపాయలు. అలాగే ఇంటిగ్రేటెడ్ జిఎస్టి ఎంత? 95,900 కోట్ల రూపాయలు. ఇది మనకు. ఓకే, అయితే సెస్ పరంగా చూస్తే 12,300 కోట్లుమ్మా. సెస్ పరంగా ఇది మనకు 12,300 కోట్ల రూపాయలు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే మనకు 12,300 కోట్లు. ఇది కొంచెం చూసుకోండి అమ్మా. జిఎస్టికి సంబంధించి మనకు ప్రతి నెల వస్తుంటది కాబట్టి ఇది చూసుకోండి. 1.96 లక్షల కోట్లు, 96 లక్షల కోట్లు ఇది. సో ఇది మనకు. అయితే సిజిఎస్టి 38,100 కోట్లు, స్టేట్ జిఎస్టి 49,900 కోట్లు, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టి 95,900 కోట్లు, అలాగే సెస్ సెంట్రల్ అండ్ ఎక్సైజ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది ఎంత అంటే మనకు 12,300 కోట్లు. ఏంటి సెస్ చూడండి ఒకసారి. ఎక్సైజ్ అంటున్నాం. వాట్ ఇస్ ద ఎక్సైజ్? ఎక్సైజ్ డే అడుగుతున్నావు మనకు. సెంట్రల్ ఎక్సైజ్ డే. సెంట్రల్ ఎక్సైజ్ డే ఎప్పుడు? February 24 మా. సెంట్రల్ ఎక్సైజ్ డే సెలబ్రేటెడ్ February 24 బికాజ్ ఆఫ్ ఎందుకు? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ ఎక్సైజ్ ఆఫ్ సాల్ట్ ట్యాక్స్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫ్ సాల్ట్ ట్యాక్స్ అంటాం. సాల్ట్ యాక్ట్ ఎప్పుడు ఏర్పడింది మనకు? February 24, 1944 లో ఏర్పడింది. సెంట్రల్ ఎక్సైజ్ ఆఫ్ సాల్ట్ యాక్ట్ మనకు February 24, 1944 లో ఇది ఫామ్ అయింది. కాబట్టి సెంట్రల్ ఎక్సైజ్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం కాబట్టి February 24 మనకి అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఎక్సైజ్ డే అని అడుగుతుంటాడు మా. సో ఇక్కడ ఎక్సైజ్ గురించి మనకు కొంచెం చూసుకోండి మా. ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్సైజ్? ఎక్సైజ్ మీనింగ్ అడుగుతున్నాడు మనం.
ఎక్సైజ్ మీనింగ్, ఎక్సైజ్ మీన్ ఒకసారి అడిగాడు కూడా పోలీసు. ప్రొడక్షన్ ఏంటి? ప్రొడక్షన్. మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా మీనింగ్స్ అనేది కొన్ని అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి. ఎక్సైజ్, ప్రొడక్షన్. రూపాయి అంటే అర్థం సిల్వర్, వెండి, అర్జెంటీనం. ఓకే, రూపాయి, రూపీ అంటే సిల్వర్ లేదా ఏమంటాం ఏజీ అర్జెంటీనా లేదా వెండి. ఇది సంస్కృత పదం రూపాయి. ఓకే, రూపీ. ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్, దేవనాగరి లిపిలో మనకు ఇది ఉంటుంది కాబట్టి అలా. సో ఇలాంటి మీనింగ్స్ అనేది మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడు కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మా జిఎస్టి ఏంటి అసలు? జిఎస్టి చూడమ్మా, అసలు ఎక్కడి నుండి వచ్చింది ఇది? అయితే మొట్టమొదట ఈ వ్యాట్ ప్రారంభించిన తొలి దేశం ఏదంటే మనకు ఫ్రాన్స్ అమ్మా. 1954 వ్యాట్ స్టార్టెడ్ బై ఫ్రాన్స్. అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా వ్యాట్. వాట్ ఇస్ ద వ్యాట్? వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను అంటాం. ఏమంటాం? విలువ ఆధారిత పన్ను. ఇది 2014లో మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అడిగాడు. వ్యాట్ ను ప్రారంభించిన తొలి దేశం ఏదంటే మనకు ఫ్రాన్స్. ఈ వ్యాట్ స్థానంలో వచ్చిందే ఏంటి? జిఎస్టి. వ్యాట్ స్థానంలో వచ్చిందే మనకు జిఎస్టి. జిఎస్టికి ప్రారంభకుడు మన దేశంలో ఎవరో? ఆసిమ్ దాస్ గుప్తా. ఆసిమ్ దాస్ గుప్తా. జిఎస్టి ప్రారంభకుడు మన దేశంలో ఎవరంటే ఆసిమ్ దాస్ గుప్తా. పశ్చిమ బెంగాల్ ఆర్థికవేత్త అయిన, వెస్ట్ బెంగాల్ ఆర్థికవేత్త. సో జిఎస్టి 1954. సో ఇది ఎప్పుడు? 2017 జూలై 1 ఇట్ ఈస్ ఫార్మ్డ్. 2017 July 1 జిఎస్టి ఈస్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా బై అస్సాం. ఫస్ట్ అస్సాం కంట్రీ, సారీ అస్సాం స్టేట్. మొదట్లో అస్సాం అనేవాళ్ళు, ఇప్పుడు అసోం అంటున్నారు. అసోం, అస్సాం నేమ్ ఈజ్ అసోం. ఓకే, సెకండ్ బీహార్, సెకండ్ బీహార్. సో అందుకే జూలై 1 ఏమంటాం? జిఎస్టి డే అంటారు. ఏమంటాము? జిఎస్టి డే అంటారు. అలాగే ఆర్బిఐ డే అంటారు, ఆర్బిఐ డే అంటారు. అలాగే జూలై 1 డాక్టర్స్ డే, డాక్టర్స్ డే అంటారు. డాక్టర్స్ డే ఎందుకన్నా అంటే బిసి రాయ్ పుట్టినరోజు, బిరాని చంద్ర రాయ్ పుట్టినరోజు, బర్త్డే యానివర్సరీ మాది. ఓకే, సో బిసి రాయ్, బిసి రాయ్, బిరాని చంద్ర రాయ్, వెస్ట్ బెంగాల్ సెకండ్ సీఎం, వెస్ట్ బెంగాల్ సెకండ్ సీఎం. ఈయన పుట్టినరోజు మరియు మరణించిన రోజు సేమ్ జూలై 1 కావడం వల్ల సో ఈయన యొక్క సేవలను గమనించి ఏం చేశారు? ఆయన యొక్క బర్త్డేను సంబంధించి జూలై 1 డాక్టర్స్ డేగా ప్రకటించారు, డిక్లేర్ చేశారు. ఓకే, ఇది మనకు జిఎస్టి గురించి చూసుకుని ఒకసారి. ఇక నెక్స్ట్ పాయింట్, అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్స్ డే. ఏప్రిల్ 2 అమ్మా. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డే, అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం. ఇది ఏప్రిల్ 2, ఏప్రిల్ 2. ఎవరు పుట్టినరోజు ఇది? హాన్స్ క్రిస్టియన్ అండర్సన్. హాన్స్ క్రిస్టియన్ అండర్సన్. ఈయన డేనిష్ శాస్త్రవేత్త, డేనిష్ లేదా డచ్, డేనిష్ లేదా డచ్ శాస్త్రవేత్త. సో అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం ఏప్రిల్ 2. హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ బర్త్ యానివర్సరీ, బర్త్ యానివర్సరీ. 2025 థీమ్ ఏంటి? సో అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ద ఫ్రీడమ్ ఆఫ్ ఇమాజినేషన్, ది ఫ్రీడమ్ ఆఫ్ ఇమాజినేషన్.
ది ఫ్రీడమ్ ఆఫ్ ఇమాజినేషన్, ఇది మనకు ద ఇంటర్నేషనల్ చిల్డ్రన్ బుక్ డే. అలాగే వరల్డ్ బుక్స్ డే ఉంది మనకు. నోట్, వరల్డ్ బుక్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? April 23rd వరల్డ్ బుక్స్ డే, ప్రపంచ పుస్తక దినోత్సవం లేదా వరల్డ్ కాపీ రైట్స్ డే అంటారు దీన్ని. వరల్డ్ కాపీ రైట్స్ డే. ఎవరి బర్త్డే ఇది? విలియం షేక్స్పియర్ బర్త్డే. విలియం షేక్స్పియర్ బర్త్ యానివర్సరీ. సో ఈయన ఇంగ్లీష్ నావెలిస్ట్, ఈయన ఒక ఇంగ్లీష్ నావెలిస్ట్ విలియం షేక్స్పియర్. ఇంగ్లీష్ నావెల్ ఏమేమి రాశాడు ఈయన? మ్యాక్బెత్, రోమియో అండ్ జూలియట్, రోమియో అండ్ జూలియట్. తర్వాత ది మర్చెంట్ ఆఫ్ వెనిస్. ఏం రాశాడు ఈయన? ది మర్చెంట్ ఆఫ్ వెనిస్. ది మర్చెంట్ ఆఫ్ వెనిస్, విలియం షేక్స్పియర్. మరి ఇండియన్ షేక్స్పియర్ ఎవరు? ఆచార్య నాగార్జునుడు. అన్నా నో, కౌటిల్యుడు. సో కౌటిల్యుడు ఇండియన్ షేక్స్పియర్. ఇండియన్ షేక్స్పియర్. ఓకే, ఇది మనకు చూసుకోండి ఒకసారి. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. సారీ, కాళిదాస్, మహాకవి కాళిదాస్ ఏమంటాం అంటే ఇండియన్ షేక్స్పియర్. కాళిదాస్ చూసుకోండమ్మా, ఇండియన్ షేక్స్పియర్. ఓకే ఓకే, ఇది చూసుకోండి. కాళిదాస్, మహాకవి కాళిదాస్ ఏమంటామంటే ఇండియన్ షేక్స్పియర్ అన్నారు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. మనకు అప్పుడప్పుడు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా అడుగుతుంటాడు. ఓకే, సో ఇది మనకు నెక్స్ట్. తర్వాత ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితా. సేఫ్టీ కంట్రీస్, వరల్డ్ సేఫ్టీ కంట్రీస్ ఏమున్నాయి మనకు? సేఫ్టీ కంట్రీస్ లో మనకు మొత్తం కంట్రీస్ ఎన్ని? 147 కంట్రీస్ లో మన ఇండియా వచ్చేసి 66 ప్లేస్, 66. పాకిస్తాన్ 65, యుఎస్ఏ అమెరికా ఎంత? 89. సో సురక్షిత దేశాల జాబితాలో ఇండియా యొక్క స్థానము 66, పాకిస్తాన్ 65, యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 18. టోటల్ కంట్రీస్ 147. ఓకే, అయితే ఫస్ట్ స్థానం ఏది? సురక్షిత దేశాల్లో ఫస్ట్ ర్యాంక్ ఏదంటే ఆండోరా. సో వాట్ ఇస్ ద ఆండోరా క్యాపిటల్? ఆండోరా లా విల్లే. ఆండోరా లా విల్లే. సో దీని యొక్క కరెన్సీ వచ్చేసి యూరో. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆండోరా లా విల్లే క్యాపిటల్. ఓకే, యూరో. ఇక సెకండ్ వచ్చేసి, సెకండ్ సేఫ్టీ కంట్రీ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని యొక్క క్యాపిటల్ అబుదాబి. సో ఏమంటాం? దిర్హం. దీని యొక్క కరెన్సీ ఏది? దిర్హం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇట్స్ క్యాపిటల్ అబుదాబి, ఆ కరెన్సీ దిర్హం. 1-2 సార్లు చూస్తుంటే మనకు ఈజీ అనిపిస్తాయి మాకు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ ఖతార్. క్యాపిటల్ దోహా. రియాల్. ఖతార్, దోహా, రియాల్. థర్డ్ సేఫ్టీ కంట్రీ ఖతార్, దోహా, రియాల్. ఖతార్ తెలుసు కదా, వరల్డ్ రిచెస్ట్ కంట్రీ. ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశం ఏదంటే మనకు ఖతార్. ఓకే, ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశం ఖతార్. ఇక
ఫోర్త్ వన్ తైవాన్. తైవాన్ క్యాపిటల్ వచ్చేసి టైపే సిటీ. టైపే సిటీ దీని యొక్క వచ్చేసి డాలర్. ఇక ఫిఫ్త్ వన్ ఒమన్. ఒమన్ దీని యొక్క క్యాపిటల్ మస్కట్. మస్కట్ ఒమనీ రియాల్. ఒమనీ రియాల్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ సేఫ్టీ కంట్రీ అండోరా. అండోరా విల్లే ఇట్స్ క్యాపిటల్ యూరో కరెన్సీ. సో సెకండ్ వన్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అబుదాబి దీని యొక్క క్యాపిటల్ అబుదాబి. సో దీని యొక్క కరెన్సీ దిర్హం. సో థర్డ్ సేఫ్టీ కంట్రీ ఖతార్, ఇట్స్ క్యాపిటల్ దోహా, కరెన్సీ రియాల్. ఫోర్త్ సేఫ్టీ కంట్రీ తైవాన్, టైపే సిటీ డాలర్. నెక్స్ట్ ఒమన్ ఫిఫ్త్, ఒమన్ మస్కట్ ఒమనీ రియాల్. ఒమనీ రియాల్. సో totally 147 countries is there. So India places 66th rank. So Pakistan 65, USA 89. Okay, remember these points. Next point. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒడిషా ఆవిర్భావ దినోత్సవం. ఒడిషా ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు ఏర్పడింది? 1936 ఏప్రిల్ 1 ఇట్ ఈస్ ఫార్మ్. ఒడిషా ఆవిర్భావ దినోత్సవం 1936 ఏప్రిల్ 1 ఇది ఫామ్ అయింది. ఎక్కడి నుండి విడిపోయింది అంటే వెస్ట్ బెంగాల్ నుండి ఇది విడిపోయింది. బెంగాల్ రాష్ట్రం నుండి ఇది విడిపోయింది ఒడిషా. సో ఒడిషా మొదట్లో ఒరిస్సా ఉండేది. ఒరిస్సా కాస్త ఒడిషాగా మారింది. ఈ ఒడిశాకు ఉపయోగపడిన రాజ్యాంగ సవరణ 113వ అమెండ్మెంట్ యాక్ట్. ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చడానికి ఉపయోగపడిన రాజ్యాంగ సవరణ ఏదంటే 113వ రాజ్యాంగ సవరణ. అంటే పేరును మార్చడానికి ఉపయోగపడే ఆర్టికల్ 3వ ఆర్టికల్, 3rd ఆర్టికల్. ఈ ఆర్టికల్ కు సంబంధించి మనకు కేరళను కేరళంగా మార్చారు. లాస్ట్ ఇయర్ ఏం చేశారు? కేరళ పేరును కేరళంగా మార్చారు. సో ఇక్కడ చూడండి ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చారు. సో ఈ ఒడిశా యొక్క పాత పేరు కళింగ అంటాం. ఒడిశా యొక్క పాత పేరు మనకు కళింగ. మనకు కళింగ యుద్ధం అనేది ఒకటి జరిగింది. ఎవరు చేశారు ఇది? మౌర్య అశోకుడు అనంత పద్మావతి మధ్య జరిగిన యుద్ధమే కళింగ యుద్ధం. సో 261 BCలో ఎవరు? మౌర్య అశోకుడు అండ్ అనంత పద్మనాభ. ఇక్కడ అనంత పద్మనాభ ఓడిపోతాడు, మౌర్య అశోకుడు గెలుస్తాడు. ఇక కళింగ యుద్ధం కంటే ముందుగల పేరు ఏంటి? చండాశోకుడు. అశోకుని యొక్క మొదటి పేరు చండాశోకుడు. ఎందుకంటే తన 99 మంది సోదరులను చంపి ఈయన రాజ్యానికి వస్తాడు కాబట్టి అతన్ని చండాశోకుడు అంటారు. అలాగే కామాశోకుడు, ఎక్కువ మంది భార్యలు ఉన్నారు కాబట్టి కామాశోకుడు అంటారు. అయితే కళింగ యుద్ధం తర్వాత మౌర్య అశోకుని పేరు ఏదంటే దమ్మ అశోకుడు. ఏంటది? దమ్మ అశోకుడు. ఎందుకంటే ఈయన దమ్మను తీసుకుని ఏంటి? బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సో అందుకే దమ్మ అశోకుడు అంటారు. సో ఇది మనకు కళింగ. ఈ కళింగ యుద్ధం ఏ నది పక్కన జరిగింది అని అంటున్నాడు అప్పుడప్పుడు? దయానదీ తీరం. ఏనది? దయానదీ తీరం, దయానదీ రివర్, దయా రివర్. ఓకే, సో ఇది ఒడిశా గురించి మా. అయితే ప్రజెంట్ ఇక్కడ ఒడిశా వచ్చేసి భువనేశ్వర్ రాజధాని మా భువనేశ్వర్. ఓకే, ఒడిశా ప్రజెంట్ సీఎం ఎవరు? మోహన్ చరణ్ మాగి. తర్వాత గవర్నర్ వచ్చేసి ఖమ్మంపాటి హరిబాబు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇది మనకు ఒడిశా గురించి. తర్వాత
హాకీ ప్లేయర్ వందన కథారియా. హాకీ ప్లేయరు ఎవరు? వందన కథారియా. ఈమె రిటైర్మెంట్ ప్రకటించిందమ్మా. రిటైర్మెంట్ డిక్లేర్ చేసేసింది. ఎవరు? వందన కథారియా, మహిళా హాకీ ప్లేయర్. ఈమె దాదాపుగా ఎన్ని 320 మ్యాచ్లు ఆడింది. 320 మ్యాచెస్ ఆడింది. అందులో ఎన్ని 158 గోల్స్ చేశారు. 158 గోల్స్ చేశారు. 158 గోల్స్ చేశారు. 320 మ్యాచెస్ ఆడారు. సో 158 గోల్స్ చేసి వందన కటారియా గారు. ఈమె బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమానికి అంబాసిడర్ గా పనిచేశారు. అంటే బేటీ బచావో బేటీ పడావో, బాలికలను రక్షించండి, బాలికలను చదివించండి అనే కార్యక్రమానికి ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా వర్క్ చేశారు. చేశారమ్మా, ఉన్నారమ్మా. సో ఈమె బ్రాండ్ అంబాసిడర్. ఈమె సో ఇది మనకు తర్వాత ఈమె హాకీ ప్లేయర్ ఎప్పటి నుండి అంటే 2009 నుండి 25 వరకు ఈమె హాకీ ప్లేయర్ గా ఉన్నారమ్మా. హాకీ చూడమ్మా, ఈ హాకీ అనేది ఇండియా మరియు పాకిస్తాన్ యొక్క జాతీయ క్రీడ, నేషనల్ గేమ్. ఇందులో 11 మంది ఆడతారు. హాకీ వచ్చేసి 11 మంది ఆడతారు. ఇండియా పాకిస్తాన్ నేషనల్ గేమ్ హాకీ. సో 11 మెంబర్స్ ప్లేయర్స్. అయితే హాకీ మీద వచ్చిన ఒక బాలీవుడ్ మూవీ ఏదంటే మనకు చెక్ డే ఇండియా అనేది వచ్చిందమ్మా. హాకీ మీద వచ్చిన మూవీ వచ్చేసి మనకు చెక్ డే. ఏదైనా సరే స్పోర్ట్స్ మీద వచ్చిన మూవీస్ ఏదైనా ఉంటే వాటి మీద కంపల్సరీ మనకు క్వశ్చన్ అనేది కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, హాకీ. అయితే మన దేశంలో హాకీ విజాడని ఎవరిని అంటారు? హాకీ విజాడని మేజర్ ధ్యాన్ చంద్ పిలుస్తారు. మేజర్ ధ్యాన్ చంద్. సో ఈయన యొక్క బర్త్డేనే August 29. సో వీ కెన్ సెలబ్రేట్ ద నేషనల్ స్పోర్ట్స్ డే. ఓకే, జాతీయ క్రీడా దినోత్సవం. అలాగే August 29 మనకు తెలుగు భాష దినోత్సవం కూడా ఉంది. తెలుగు లాంగ్వేజ్ డే. గిడుగు రామ్మూర్తి పంతులు బర్త్డే యానివర్సరీ. ఓకే, నెక్స్ట్ వన్ సౌదాగరి బ్లాక్ ప్రింట్ కు జిఏ ట్యాగ్ వచ్చిందమ్మా. సౌదాగరి బ్లాక్ ప్రింట్ కు ఏమొచ్చింది? జిఐ ట్యాగ్, జాగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్, భౌగోళిక గుర్తింపు లభించింది. సౌదాగరి బ్లాక్ ప్రింట్. ఇది వచ్చేసి మనకు ఎక్కడుంది? అహ్మదాబాద్, జమల్పూర్, గుజరాత్ లోని అహ్మదాబాద్, జమల్పూర్. దీనికి దాదాపుగా 300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ సౌదాగరి బ్లాక్ ప్రింట్ కు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. అహ్మదాబాద్ బ్లాక్ ప్రింట్ కి, సౌదాగరి బ్లాక్ ప్రింట్. ఇది కుర్తీ, పైజామా వాటికి ఒక అచ్చు అనేది వేస్తారమ్మా. ఏమేస్తారు? కుర్తీ, పైజామా అనేది. ఇది సాంప్రదాయ చేతి పనులకు సంబంధించిన టాటూస్. తర్వాత కుర్తీ, పైజామా, చీరలకు ఒక బ్లాక్ ప్రింట్ అనేది వేస్తారు. ఇది మనకు సౌదాగరి బ్లాక్ ప్రింట్. ఎక్కడ? అహ్మదాబాద్, గుజరాత్, అహ్మదాబాద్, జమల్పూర్. ఓకే, సో ఇక్కడ ఒకటి చూసుకోండి మా కుర్తీలు, చున్నీలు, చాలాలు. ఇవి 2025 ఏప్రిల్ నాటికి దాదాపుగా 605 జే ట్యాగ్లు వచ్చాయమ్మా. 2025 ఏప్రిల్ నాటికి 605 జే ట్యాగ్లు వచ్చాయి. అందులో ఎక్కువ వచ్చేసి మనకు ఎక్కడ? యూపీకి సంబంధించి 75. ఇక తమిళనాడు వచ్చేసి ఎంత?
58 జే ట్యాగులు వచ్చాయి. 58 జే ట్యాగులు యూపీ. ఇక తెలంగాణకు 17, ఏపీకి 19 జే ట్యాగులు వచ్చాయమ్మా. ఇది గుర్తుపెట్టుకో. తెలంగాణ 17 జే ట్యాగ్స్, తర్వాత ఏపీ వచ్చేసి 19 జిఐ ట్యాగ్స్ అనేవి వచ్చాయి. అలాగే జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా అని రజనీకాంత్ ని పిలుస్తారమ్మా. డాక్టర్ రజనీకాంత్ జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రజనీకాంత్ ను పిలుస్తారు. రజనీకాంత్ ని పిలుస్తారు జిఐ మ్యాన్, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రజనీకాంత్. ఓకే. ఇక్కడ జిఐసిఓ క్రిస్టియా న్యూటన్. జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటామో రజనీకాంత్ ను పిలుస్తాం. సో ఇది ఒకసారి చూసుకోండి. సౌదాగరి బ్లాక్ ప్రింట్ అనేది ఏ రాష్ట్రం చేసే వంటకు? గుజరాత్ కు సంబంధించింది. ఇట్ ఈస్ ఏ గుజరాత్ జే ట్యాగ్, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్. అహ్మదాబాద్, జబల్పూర్ కు సంబంధించింది. దీనికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. టాటోస్, కుర్తీలు, పైజామా, శాలువా ఇవన్నీ వీటికి సంబంధించి ఒక ప్రింట్ అనేది చేస్తారు, బ్లాక్ ప్రింట్. సో 2025 ఏప్రిల్ నాటికి 605 జే ట్యాగులు వచ్చాయి మనకు. సో మొత్తంగా ఎక్కువ వచ్చేసి మనకు యూపీలో 75 జే ట్యాగులు, తమిళనాడు 58 జే ట్యాగులు. ఇక తెలంగాణ వచ్చేసి 17 జే ట్యాగ్స్. సో ఏపీ వచ్చేసి 19 జే ట్యాగులు ఉన్నాయి. జే మ్యాన్ ఆఫ్ ఇండియా అని డాక్టర్ రజనీకాంత్ పిలుస్తారు. జిఐసిఓ క్రిస్టియా న్యూటన్ పిలుస్తారమ్మా. ఓకే. సో ఇది మనకు అయితే ఇది ఎప్పుడు వచ్చింది అంటే మనకు 1999. జిఐ అనేది ఎప్పటి స్టార్ట్ చేశారు? 1999. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నై. అయితే మన దేశంలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ కలిగింది ఏదంటే మనకు డార్జిలింగ్ టీ. మొట్టమొదటి జిఐ వచ్చేసి ఏది? డార్జిలింగ్ టీ వచ్చేసి మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఏదంటే మనకు డార్జిలింగ్ టీ. ఇక తెలంగాణలో ఏది మనకు లాస్ట్ ఏమొచ్చింది? కందివాళ్ళు, ఏది? తాండూరు కందిపప్పు. సో వీటికి సంబంధించింది మా. నెక్స్ట్ ఇది సౌదావరి బ్లాక్. ద గ్రేట్ కన్సిలేటర్. The Great Conciliator. లాల్ బహదూర్ శాస్త్రి అండ్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ఒక బుక్ మా. ద గ్రేట్ కన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ రిటన్ బై సంజయ్ చోప్రా. ద గ్రేట్ కన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, రిటన్ బై సంజయ్ చోప్రా. రచయితమ్మ ఎవరి? లాల్ బహదూర్ శాస్త్రి. చూడమ్మా, ఎల్బి శాస్త్రి సెకండ్ ప్రైమ్ మినిస్టర్, రాజ్యసభ నుండి ఎన్నికైన మొదటి ప్రధాని, సెకండ్ పిఎం ప్రైమ్ మినిస్టర్. ఓకే. విదేశాల్లో మరణించిన భారత ప్రధాని. ఈయన ఎప్పుడు? 1904 అక్టోబర్ 2న జన్మించారు. 1966 జనవరి 11న మరణించారు. వాట్ డైడ్ January 11, 1966. సో 1904 అక్టోబర్ 2 బార్న్. సో ఇది ఈయన గురించి. ఈయన యొక్క స్లోగన్ జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. ఈయన విదేశాల్లో మరణించిన భారత ప్రధాని. డైడ్ ఫారిన్.
సో ఇతర కంట్రీలో ఎందుకు తాస్కెంట్ ఒప్పందంపై సంతకం చేయడానికి వెళ్ళి మనకు తాస్కెంట్ ఒప్పందం వచ్చింది 1966లో. ఏంటి తాస్కెంట్ ప్యాక్ట్ ఏమంటాం దీన్ని? తాస్కెంట్ ప్యాక్ట్. ఇండియా పాకిస్తాన్ కు 1965లో యుద్ధం జరిగింది. దానిపైన 1966లో ఒక ఒప్పందం వచ్చింది మనకు ఇండియా పాకిస్తాన్ కు. సో ఈ తాస్కెంట్ ఒప్పందం అనేది దీనిపైన ఎవరెవరు సంతకాలు చేశారంటే పాకిస్తాన్ ప్రధాని అయూబ్ ఖాన్, ఇండియా ప్రధాని ఎవరు ఎల్బి శాస్త్రులు సంతకాలు చేశారు. మనకు అప్పుడప్పుడు అడుగుతుంటారు కాబట్టి చూసుకోండి. జై జవాన్ జై కిసాన్ దీని యొక్క స్లోగన్. అయితే ఈ స్లోగన్ మళ్ళా మనకు కొత్తగా వచ్చింది ఒక పథకం. నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు, జై జవాన్ జై కిసాన్. మాజీ ఆర్మీ ఉద్యోగులు వాళ్ళు ఉన్న దగ్గర ఖాళీగా ఉండకుండా వ్యవసాయాన్ని డెవలప్ చేయడం కోసం వాళ్లకు ప్రకటించిన ఒక ఉద్యోగమే ఏంటి జై జవాన్ జై కిసాన్ అనే ఒక పథకం. వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం మాజీ ఆర్మీ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన పథకము ఏదంటే జై జవాన్ జై కిసాన్. ఇది మళ్ళా ప్రారంభం. ఓకే, ఇది చూసుకోండి మనకు. ద గ్రేట్ కన్సిలేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. సో సంజయ్ చోప్రా దీని యొక్క రైటర్. ఓకే, ఎల్బి శాస్త్రి గురించి ఇది మనకు. ఓకే, థ్యాంక్ యూ. అయితే సుభాన్ జీకే వరల్డ్ మీకు ఈ ఛానల్ ఫ్రీగానే కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సుభాన్ జీకే వరల్డ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బెల్ నొక్కండి. తర్వాత దీన్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఫ్రీగానే ఈ ఛానల్ అనేది పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే.